తెల్లని స్వరము అనే ఈ ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? మీరందరూ ఉదయకాలం లేచారా? బైబిల్ చదివారా? దేవునితో మాట్లాడారా? దేవుని స్వరం వినడానికి సిద్ధపడుతున్నారా? ప్రభు మనకంటే ఎక్కువ ఆశ కలిగి ఉన్నాడు. ఎందుకంటే మనతో మాట్లాడాలని. ఉదయం లేవగానే చాలా సంతోషముతో, ఆయన వాక్కుతో, ఆయన శక్తితో, ఆయన కృపతో నింపబడాలి. నా బిడ్డలు ఈరోజు లేవగానే ప్రశాంతముగా నా వాక్యం విని వారు సంతోష హృదయం కలిగి వారి పనుల్లో వారు విజయం పొందాలి అనుకుంటున్నాడు దేవుడు. అనుకొని ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మీరు బాగుండాలని, మీరు ఆరోగ్యంగా ఉండాలని, మనమందరము కూడా క్షేమకరముగా ఉండాలనేదే ప్రభు యొక్క ఆశ, ప్రభు యొక్క కోరిక. చూడండి, ఎంత ప్రేమిస్తే ఆయన ప్రాణాన్ని అర్పిస్తాడండి. మనం ఎక్కడ ఎవరిని చూడలేం. దేవుని ప్రేమతో దేన్ని పోల్చలేం, దేన్ని సరిచేయలేం. ఆయన ప్రేమతో దేన్ని కొలవలేము. ఇది ఇంత ప్రేమ అని ఆయన ప్రేమను కొలవలేము. అంత ప్రేమిస్తున్నాడు మనల్ని. కనుక ఏ విషయంలో ధైర్యం చెడి ఉన్నావో, ఇంకా నాకు నెమ్మది లేదు, ఆరోగ్యం లేదు, క్షేమం లేదు, ఎక్కడెక్కడ నువ్వు బాధపడుతున్నావో ప్రభు అంటున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాడు. ఈరోజు ప్రభు ఏం మాట్లాడని ఉన్నాడు చూద్దాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా నీతిమంతుణ్ణి ఆకలి కొననీయడు. అదే అధ్యాయంలో 24వ వచనంలో చక్కగా ఏమంటున్నాడంటే, నీతిమంతుడు ఆశించినది దొరుకును అంటున్నాడు. నీతిమంతులను ఆకలి కొననీయను అంటున్నాడు. మొట్టమొదటిగా మనకు అసలు ఆకలి అంటే, అయ్యో ఇది లేదు, అది లేదు, ఈ విషయంలో నాకు కొదువు ఉన్నది, ఆ విషయంలో నాకు కొదువు ఉన్నది, అట్లా ఇట్లా అనే ఒక బాధ లేకుండా చేస్తాడట. నీతిమంతులను ఆకలి కొననీయడు. వారు ఆశించినది అంటే, నీతిమంతులు ఏం ఆశిస్తారు? చాలా మేలుకరమైనది, దీవెనకరమైనది, ప్రయోజనకరమైనది, తనకు, తన కుటుంబానికి, ఇతరులకు ప్రయోజనకరమైనది నీతిమంతులు అడుగుతారండి. కనుక నీతిమంతులు అంటే అబ్రహాము ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అబ్రహాము దేవుని నమ్మను, అది అతనికి నీతిగా ఎంచబడను. నీతిగా ఎంచబడిన తర్వాత ఒకానొక కాలం వచ్చింది, తను ఇద్దరు కూడా విడిపోయే పరిస్థితి వచ్చింది. విడిపోవాలనుకున్నప్పుడు ఆయనను అడుగుతున్నాడు, వాళ్ళ సహోదరుని అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్తావు? నువ్వే ప్రాంతంలోకి వెళ్ళినా కూడా నేను వేరొక ప్రాంతంలోకి వెళ్తాను అంటాడు. అంటే ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో చాలా విపత్తులు జరగబోతున్నాయి, ఆ పట్టణం మీద అగ్నిగంధకాలు కురిపించబోతున్నాడు అన్నప్పుడు కూడా ఈ నీతిమంతుడు ఏమని ప్రార్థన చేశాడంటే, మొదలుపెట్టాడు. 10 మంది ఉంటే, 5 మంది ఉంటే, 50 మంది ఉంటే అని మొదలుపెట్టాడు. ఆఖరికి లోతును రక్షించే వరకు మొదలుపెట్టాడు. నీతిమంతుల ఆశ, నీతిమంతుల కోరిక ఇతరులు రక్షింపబడాలి, ఇతరులు బాగుండాలి, నేను బాగుండాలి అని కోరుకుంటారు. కనుక ఈరోజు దేవుని నమ్ముకున్న మనమందరము కూడా నీతిమంతులుగా ఉన్నావు. నువ్వు కోరుకున్నది ప్రభు నీకు ఇస్తాడు. అలాగే నిన్ను ఆకలి కొననీయడండి. ఏ విషయంలో కూడా నీకు ఆకలి కొననీయకుండా నువ్వు ఇతరులకు ఇచ్చే స్థితిలో, ఒక స్థాయిలో నిన్ను నిలబెడతాడు. కనుక ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ధైర్యముగా ఉండండి. మన తల ఎత్తబోతున్నాడు, మనల్ని పైవారిగా ఉంచబోతున్నాడు, అప్పు ఇచ్చే స్థితిలో ఉంచబోతున్నాడు. ఆయన గొప్ప కార్యములు మన జీవితంలో చేయబోతున్నాడు. నీతిమంతుని చెయ్యన్నడు విడువడు దేవుడు. మీ ఆలోచనలు ఎరిగినవాడు, మిమ్మల్ని ఎప్పుడు సంతోష సమాధానములతో ఉంచుతాడు. కనుక ధైర్యముగా ఉండండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు అయ్యా. నీతిమంతులను ఆకలి కొననీయను అంటున్నావు ప్రభువా. వారు ఆశించినది వారికి దొరుకును అంటున్నావు. ఈరోజు నీ ప్రియులు ఏది ఆశిస్తున్నారో ప్రభువా, వారికి అది దొరుకునట్లుగా సహాయము చేయండి. వారి కుడి పక్కన వారికి నీడగా ఉండి, వారికి సహాయకరమైన కేడెముగా ఉండి ప్రభువా, వారు చేసేది, వారు ఆలోచించేది, వారు అడిగినది ప్రభువా వారికి దొరుకునట్లుగా కృప దయచేయండి. నీ బిడ్డలు అన్ని విషయంలో ఉన్నత స్థాయిలో ఉండునట్లుగా, గొప్ప జనముగా చేయండి. ఆశీర్వాదములకు కర్తలుగా ఉండునట్లుగా చేయండి. వారి చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు దీవించండి. ఆరోగ్యంతో, క్షేమంతో నింపండి. వారి బిడ్డల స్టడీ విషయంలో అయా ఉన్నత స్థాయిలో బిడ్డలు చదువుకొని మంచి ఉన్నత స్థాయిలో ఉండినట్లుగా కృప చూపించండి. ఈరోజు ప్రభువా, ఎవరు అనారోగ్యంతో ఉన్నారో వారందరికీ కూడా ప్రభువా
ఆరోగ్యము క్షేమము కలుగునుగా కానీ మేము ప్రార్థిస్తున్నాం. అదే విధముగా ప్రభువా, ఎవరు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారో వారందరికీ శుభము, దీవెన, ఆశీర్వాదం, మేలులు కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. తండ్రి, ఈ సంవత్సరం అంతా నీ దయా కిరీటం వారికి అనుగ్రహించండి. మేలుతో, కృపతో అయ్యా వారి హృదయమును తృప్తిపరచండి. వారిని ఆకలి కొననీయకుండా వారు ఆశించినది దొరుకునట్లుగా ఒక్కొక్క బిడ్డ మీద నీ కృప, నీ వర్షము కుమ్మరించండి అయ్యా. ఇశ్రాయేలు ప్రజల మీద అయ్యా మన్నాను కురిపించినట్లుగా ఉదయకాలం లేవగానే వారి ముందు మన్నా పూరేళ్ళు కురిచినట్లుగా ఇదిగో నీ బిడ్డలకు ఆశించినది ఆకలి కొనకుండా దొరుకునుగా కానీ ప్రార్థిస్తున్నాం. అన్ని విషయంలో కృప అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.